మనం వాటర్ తాగట్లేదనుకో, చాలా టైం అవుతుంది. కొన్ని గంటలు గడుస్తుంది. వాటర్ తాగకపోతే మన బాడీ ఏమవుతుంది? డీహైడ్రేషన్ జరుగుద్ది. డీహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉన్న హైడ్రోజన్, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. మన బాడీలో 70% వాటరే ఉంది. అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ రెండు కలిసి ఉన్నాయి. మన బాడీకి హైడ్రోజన్ ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు కాబట్టి డీహైడ్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తికి చాలా దాహం వేస్తుంది నీళ్ళు. స్లోగా బాడీ డీహైడ్రేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్స్, హైడ్రోజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. నీరసం వచ్చేస్తుంది. మనిషి బ్లాక్ అయిపోతాడు. కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. స్లోగా హెడేక్ వస్తుంది. స్లోగా కళ్ళు తిరుగుతాయి. టోటల్గా డీహైడ్రేషన్ వల్ల ఒక్కొక్కసారి ప్రాణాలే కోల్పోవచ్చు. ఇప్పుడు మనిషి డీహైడ్రేషన్ జరుగుతుంది, వాటర్ లేదు. ఆ టైంలో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో పడేస్తే సరిపోతుందా? మొత్తం కొన్ని ట్యాంకులు వాటర్ తోటి స్నానం చేపిస్తే సరిపోద్దా? ఏం చేయాలి? వాటరు లోపలికి వెళ్ళాలి. ఆ హైడ్రోజన్, ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అవునా? వాక్యం లోపల లేకుండా ఎన్ని క్రియలు నీ శరీరంతో చేసినా నువ్వు మాత్రం వాక్యం విధానంలో డీహైడ్రేట్ అయిపోతావు. అంటే డీహైడ్రేషన్ లోపల జరుగుతుంది. వాక్యము లోపల లేకపోతే ఎలాగైతే మనిషి డీహైడ్రేట్ అయిపోతాడో, వాక్యము లోపల లేకపోవడం వలన నీ జీవితంలో వాక్యం చేయాల్సిన పనులేమి జరగవు. నీ జీవితం అంతా డ్రైగానే ఉంటుంది. నీ ఆత్మ కూడా డ్రైగానే ఉంటుంది. వాక్యం లోపల ఉండాలి. వాక్యం లోపల లేకుండా ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఏం చేసినా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలాగైతే డీహైడ్రేట్ అవుతున్న వాడికి స్నానంతో నీళ్ళు చేపిస్తే ఎలా ఉంటుంది? బతుకుతాడా? బాగుపడతాడా? ఆరోగ్యం వస్తుందా? రాదు. సమస్య లేదు, రాదు. కాబట్టి వాక్యాన్ని లోపలికి పంపించు. నీ వల్ల కావట్లేదా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగు, ప్రార్థన చేయి, లోపలికి పంపించమను. ఆయన పంపిస్తాడు. బాడీ డీహైడ్రేషన్ నీకు తెలుస్తుంది, కానీ ఆత్మ డీహైడ్రేషన్ తెలియట్లేదు.